రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మూవీ అప్పుడు రిలీజ్ అయినప్పుడు మేము ఎలా అయితే వెళ్ళి చూసామో ఇప్పుడు కూడా అంతే అదే ఫీల్ తో వెళ్ళి చూసాము. ఫస్ట్ డే రోజు ఎలా అయితే టికెట్ తీసుకుని ఒక ఫ్రెష్ ఫీల్ తో వెళ్తామో ఆ ఫీల్ అనేది ఇప్పటికి కూడా ఆ మూవీలో అంతే ఉంది. ఫ్రెష్ కంటెంట్ లాగా అది. ఎలా చెప్పాలంటే హీరో గురించి కానీ హీరో జోక్స్ కానీ అసలు మూవీ కంటెంట్ ఎడహరిలో జరిగే మొత్తం ప్రాసెస్ అంటే ఎప్పటికైనా సరే మర్చిపోయిన డైలాగ్ ఏంటంటే ఒకే ఎండమామి ఇద్దరికి కనిపించకూడదు భయ్యా కట్టే పబ్జి అన్నట్టు. అంటే ఆ జోక్స్ గానీ ఆ మాటలు గానీ ఆ పాటలు ప్రతిది ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఆ మూవీలో ఫ్రెష్నెస్ అనేది ఉంది. ఇంకా అనుష్క యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఒక లవ్ సీన్ ఉంటది కదా దాంట్లో. ఆమె గురించి చెప్పాలంటే పూరి జగన్నాథ్ సార్ స్వీటీ అంటారు. అంటే స్వీటీ మేడం ఇస్ ఆల్వేస్ స్వీట్. స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా స్వీట్నెస్ అనేది అందరూ ఫీల్ అవుతారు. గుడ్ లవ్ ఫీల్ సాంగ్స్ డైలాగ్స్ మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఎక్కువ. మహేష్ బాబుకి అసలు ఆయన ఫ్యాన్స్ లేకపోతే ఎవరికి ఉండాలి? ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ ఫ్యాన్స్ కి మహేష్ బాబే కదా. అలా ఏం చెప్పను, ఎవరికి ఉండాల్సిన వాళ్ళ కల్ట్ వాళ్ళకు ఉంటది. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క క్రేజ్ ఉంటది, ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎవరికి ఫ్యాన్ ఉండాలన్నది అది ఉంటది. ఓకే, నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏ సినిమా రిలీజ్ అవ్వాలి? నాకు తెలిసి మొన్న ఒక బ్లూ కోట్ వేసుకొని వెళ్ళి ఒక లుక్ ఇచ్చారు కదా ఫంక్షన్ అంబానీ వాళ్ళు. ఆ లుక్ లో మంచి ఇప్పుడు మన ఈ సార్ది రాజమౌళి సార్ తో మూవీ నడుస్తుంది కదా, అది తొందరగా అవ్వాలి. తొందరగా అయితే ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మూవీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. కానీ స్క్రీన్ మీద ఒక ఇది జరగాలంటే పోకిరి టైం నుంచి ఇప్పటి దాకా కూడా మహేష్ బాబు సార్ ఎలా ఉన్నారు మీ అందరికి మనందరికీ తెలుసు. ఆయన అంతే ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా సినిమాలు తీయాలి ఇంకా సూపర్. ఓకే, థ్యాంక్ యూ.